అప్పుడు అమ్మ నాకు ఒక అందమైన మాట చెప్పింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూప్నీస్ వరల్డ్. చిన్న ఎమర్జెన్సీ వచ్చిందండి. మా పిల్లకి ఇళ్ళల్లో నరతగా ఉండి నీళ్లు కడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. వెళ్ళే దాంట్లో ఆవుకి మేత పెడదామని రంగనాథ స్వామి గుడికి వెళ్తున్నాము. వెళ్ళే దాంట్లో స్వామి ఊరేగింపు వచ్చిందండి. దండం పెట్టుకొని వెళ్ళాము. ఇంట్లో నుంచి కొన్ని మామిడికాయలు తెచ్చానండి, అవి పెడుతున్నాను. వాటితో పాటు ఎప్పటి నుంచో నానబెట్టిన రాగులు సజ్జలు ఉంటే వేస్ట్ చేయకుండా ఆవుకి పెడదామని తీసుకొచ్చాను. ఇలా పెడుతుంటే భలే సరదాగా అనిపించింది. వాటికి పెట్టేసి కాసేపు పెన్నా నది గట్టు మీద కూర్చున్నాను. అప్పుడు అమ్మ నాకు ఒక అందమైన మాట చెప్పింది. రూపిని, దీన్ని పెన్నా నది అని పిలవకుండా పెన్నమ్మ అని పిలవాలి అని చెప్పింది. ఎందుకంటే నది అంటే నీరొకటే కాదు, మన సాకే అమ్మ అని చెప్పింది. మీలో పెన్నమ్మ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. పిల్లిని హాస్పిటల్కి తీసుకొచ్చానండి. దాని కడుపులో నురుపులుగులు ఉంటాయని ఏదో మెడిసిన్ ని నోట్లో ఇంజెక్ట్ చేశారండి. అలాగే బలానికి టానిక్, ఐ డ్రాప్స్ కూడా ఇచ్చారండి. ఇలా మా పిల్ల హాస్పిటల్ పని అయిపోయింది. తర్వాత స్కూల్ యూనిఫామ్ తీసుకుందామని షాప్కి వచ్చామండి. అన్నయ్యకి నాకు స్కూల్ యూనిఫామ్ తీసుకున్నామండి. యూనిఫామ్ పర్చేస్ చేసిన దానికి మాకు కూపన్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి మిలాన్కి వెళ్ళామండి. పర్చేస్ చేసిన బిల్లుకి మాకు 450 రూపీస్కి ఏమన్నా ఫ్రీగా కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇక్కడ వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్, స్టేషనరీ అన్నీ ఉన్నాయి. లంచ్ బాక్స్ చూస్తూ ఉంటే అన్నయ్య లోపల ఒక పౌచ్ చూపించి తీసుకున్నాడు. కూడా నాకు నచ్చిన లంచ్ బాక్స్ తీసుకున్నానండి. బాగుందా? దీంతో పాటు కూలింగ్ గ్లాసెస్, కొన్ని స్టేషనరీ కూడా తీసుకున్నానండి. ఇలా మా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చల్లగా చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. బై.